ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత నేపథ్యంలో రైతాంగంలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరుకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ సభ్యులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయానికి ఖరీఫ్ సీజన్లో యూరియా ఇంకా ఎంత కావాలి అనే అంశంపైన ఒక స్పష్టమైన అంచనాను విడుదల చేశారు. ఆ అంచనా మేరకు ప్రధాన పంటలైన వేరుశనగ, పప్పుధాన్యాలకు యూరియా అవసరం లేదు. ప్రత్తికి ఎరువు వేసే సమయం అయిపోయినది. యూరియా కావాల్సినది వరి, మొక్కజొన్న, చెరుకు పంటలకు, హార్టికల్చర్లోని కూరగాయలకు, అరటికి, మరికొన్ని పంటలకు తక్కువ మోతాదులో మాత్రమే కావాలి. ప్రస్తుతం యూరియా కోసం రైతులు ఆందోళనకు గురి అవుతున్నది వరి, మొక్కజొన్న సాగు చేసిన ప్రాంతాల్లోనే. ఈ ప్రాంతాల్లో రైతులు యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఈ సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖరీఫ్లో వరికి ఎకరానికి 70 కిలోల కాంప్లెక్స్ అంటే 40 కిలోలు డిఏపి ప్లస్ 30 కిలోలు ఎన్పీకే కాంబినేషన్ ఉన్న కాంప్లెక్స్, 70 నుండి 75 కిలోల యూరియా 4 దఫాలుగా వాడతారు. ఈ ఖరీఫ్లో 3/9/2025 నాటికి వరి 32 లక్షల ఎకరాల్లో సాగు జరిగినది. దీనిలో 2.5 లక్షల ఎకరాలు 13వ వారం ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 3 వరకు జరిగినది. జరుగుతున్న వారం రాబోయే వారం మరొక 2.5 లక్షల ఎకరాలలో సాగు జరగవచ్చు. ఈ 5 లక్షల ఎకరాలకి మొత్తం డోస్ 70 నుంచి 75 కిలోల యూరియా అవసరం అవుతుంది. అంటే 37,500 టన్నుల యూరియా అవసరం అవుతుంది. 13వ వారానికి ముందు సాగిన 5 లక్షల ఎకరాల పొలంలో లేట్గా సాగు జరిగిన కొంత పొలానికి ఇంకా 2 సార్లు చిరుపొట్ట దశలో ఉన్న పొలానికి ఆఖరి డోస్ అవసరం ఉన్నది. అంటే సరాసరి సుమారుగా ఎకరానికి 40 కేజీల యూరియా అవసరం ఉన్నది. దాదాపుగా ఇది 1,18,000 టన్నుల అవసరం ఉంటుంది. ఆ తర్వాత మొక్కజొన్నకు వరి కంటే రెట్టింపుగా రసాయనిక ఎరువులు వాడతారు. రాష్ట్రంలో 3/9/2025 నాటికి 3.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగినది. ఇప్పటికీ వాడిన ఎరువు పోను ఇంకా సుమారుగా ఎకరానికి 60 కిలోల యూరియా అవసరం ఉండవచ్చు. దాదాపుగా ఇది 21,000 టన్నులు ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే 37,500 ప్లస్ 1,18,000 ప్లస్ 21,000 1,76,500 టన్నుల యూరియా సుమారుగా ఈ సెప్టెంబర్ ఆఖరి నాటికి అవసరం అవుతుందని, చెరుకు సాగు జరిగింది కేవలం 58,000 ఎకరాల్లో మాత్రమే అని ఎంవీఎస్ నాగిరెడ్డి కీలకమైన నోట్లో స్పష్టంగా తన అంచనాలను వెలువరించారు. ఇంకా రాష్ట్రంలో మొత్తంగా 1,76,500 టన్నుల యూరియా అవసరమవుతుందని, అది కూడా ఈ సెప్టెంబర్ ఆఖరి నాటికి అవసరమవుతుందని ఆయన ఈ నోట్లో పేర్కొనడం జరిగింది. దీనిని బట్టి చూస్తే మన దగ్గర ఎంత స్టాక్ ఉన్నది, ఆ స్టాక్ పోను ఆ యూరియా సెప్టెంబర్ 25 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి చేరుకోకపోతే దిగుబడులపైన ప్రభావం చూపుతోంది. ప్రధానంగా కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు నష్టపోతారని ప్రధానంగా ఈ నోట్లో ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నటువంటి విషయాన్ని గమనించవచ్చు.